ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. మనం నిన్నటి సర్గలో అగ్నిదేవుడు సీతాదేవి యొక్క పవిత్రతను ప్రకటించి శ్రీరామునికి అప్పగించడం అనేటువంటిది చూసాం. అక్కడ రాముడు అగ్నిదేవుడితో లోకపాలకులైనటువంటి మీరందరూ కూడా నా హితము కోరినటువంటి వాళ్ళు, నా యందు స్నేహభావం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మీ ఆజ్ఞను నేను పాలిస్తాను అని చెప్పాడు. ఆ విధంగా చెప్పి తనకు ప్రియతమమైనటువంటి ప్రాణమైనటువంటి సీతాదేవిని ఆయన స్వీకరించి చాలా ఆనందంతో ఉన్నాడనమాట. ఇప్పుడు మనం 119వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. ఏతత్ శ్రుత్వా శుభం వాక్యం రాఘవేణానుభాషితం. ఏతత్ శ్రుత్వా శుభం వాక్యం రాఘవేణ అనుభాషితం తతః శుభతరం వాక్యం వ్యాజహార మహేశ్వరః. రాముడు శుభమైనటువంటి విధంగా పైన ఆ పలికినటువంటి వాక్యాన్ని విని, అంటే మీరందరూ కూడా లోకపాలకులైనటువంటి వాళ్ళు, మీ యొక్క ఆజ్ఞని మీరు హితమైనటువంటిది విధంగా చెప్పారు, స్నేహభావంతో చెప్పారు. మాకు అది చాలా శిరోధార్యమైనటువంటిది. మీరు చెప్పినటువంటి
తప్పకుండా చేయవలసినటువంటిదే నా కర్తవ్యం అని రాముడు ఎంతో ఆయన లోకపాలకుల యందు గౌరవంతో అలా పలికినటువంటిది విని ఆ శుభకరమైనటువంటి వాక్యం రాముడు చెప్పినటువంటిది రాఘవేణ అనుభాషితం ఆయన చెప్పినటువంటిది. అప్పుడు తతః అప్పుడు శుభతరం వాక్యం వ్యాజహార మహేశ్వర. రాముడు చెప్పినటువంటిది శుభమైనటువంటి వాక్యం అన్నాడు. శుభం వాక్యం రాఘవేణ అనుభాషితం. రాముడు పలికినటువంటి శుభమైనటువంటి వాక్యం అది విని యతత్సత్వ అది విని తతః అప్పుడు మహేశ్వర శివుడు శుభతరం వాక్యం వ్యాజహార. ఇంకా అంతకంటే కూడా శుభమైనటువంటి శుభతరం అంటే ఇంకా శుభమైనటువంటిది అని ఆయన ఒక మాట చెప్పేట శివుడు. ఏమంటున్నాడంటే ఆయన పుష్కరాక్ష మహాబాహో మహావక్ష పరంతప దిష్ట్యా కృతమిదం కర్మ త్వయా ధర్మభృతాం వరా. శివుడు అంటున్నాడు రాముడితో, ఓ పుష్కరాక్షుడా, అంటే తామర రేకుల వంటి కందులు కలిగినటువంటి వాడా, మహాబాహు అయినటువంటి వాడా, మహావక్ష నీ వక్షస్థలం ఎంత విశాలమైనటువంటిది, అటువంటి వాడివి, పరంతప శత్రువులకు సంతాపం కలిగించేటువంటి వాడా, ఇదం త్వయాకృతం ఇదం కర్మ, నువ్వు చేసినటువంటి పని ఇప్పుడు ఉన్నటువంటిది ఉందే, నువ్వు ఎటువంటి వాడివి, ధర్మభృతాం వర, నువ్వు ధర్మము అనేటువంటిది ఆచరించేటువంటి వాళ్ళలో, ధర్మాన్ని భరించేటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడివి నువ్వు. అటువంటి వాడివి నీవు ఆచరించినటువంటి ఈ పని, ఈ కర్మ ఉందే, ఇది దిష్ట్యా కృతం, ఇది ఎంత సౌభాగ్యమైనటువంటి విషయం అయ్యా. ఎవరికి సౌభాగ్యం అంటే లోకానికి. నువ్వు చేసినటువంటి పని నీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం చేసినటువంటిది కాదు, అది ఎంత సౌభాగ్యం కోసం, అందరికీ అన్ని లోకాలకి సౌభాగ్యాన్ని కలిగించేటువంటి పని నువ్వు చేసావు. ఏమిటా పని అంటే రావణ వధ అనేటువంటిది. ఎందుకంటే రావణుడు, ఆయన తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు, రావణుడు కొడుకైనటువంటి ఇంద్రజిత్తు, వీళ్ళందరూ కూడా లోక కంటకులై అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని సంహరించి నువ్వు చేసినటువంటి పని ఉందే, దిష్ట్యాకృతం, అందరి యొక్క సౌభాగ్యం కోసం చేయబడినటువంటిది తప్ప కేవలం నీ పర్సనల్, నీ వ్యక్తిగతమైనటువంటిది కాదు ఇది అని శివుడు అంటున్నాడు, కొనియాడుతున్నాడు అన్నమాట రాముడిని. ఇప్పుడు చూసారా, రాముడు మానవ లోకంలో మానవ అవతారంలో ఉన్నాడు. అట్నుంచి వాళ్ళు అక్కడ శివుడు వాళ్ళందరూ కూడా పైలోకం నుంచి వచ్చి వాళ్ళు అక్కడికి మేనిఫెస్ట్ అయ్యారు, అక్కడికి వచ్చి రాముడితో మాట్లాడుతున్నారు. అంటే రాముడితో ఈ అందరికీ కనిపించేట్టుగా మేనిఫెస్ట్ అయ్యి మాట్లాడుతున్నారా, లేకపోతే పైనుంచి మాట్లాడుతున్నారా అని సందేహం రావచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ఋషులకి, అక్కడ ఉన్నటువంటి సీతాదేవి, లక్ష్మణుడు అందరికీ కూడా కనబడుతూనే ఉంటుంది. ఆ విధంగా చెప్తున్నాడు అన్నమాట ఆయన శివుడు. దిష్ట్యా సర్వస్య లోకస్య ప్రవృద్ధం దారుణం తమః అపవృత్తం త్వయా సంఖ్యే రామ రావణజం భయం. ఓ రామ, సమస్త లోకాలకి కూడా చాలా రావణుడి యొక్క రావణజం భయం, రావణుడి వలన కలిగినటువంటి భయం అనేటువంటిది, దానివల్ల రావణుడు ఏం చేశాడు, అందరికీ కూడా భయాన్ని కలిగించాడు. దారుణం తమః, ఘోరమైనటువంటి విధంగా అంధకారం లాంటిదన్నమాట ఇది. రావణాసుడి యొక్క ఆయన కలిగించినటువంటి భయం అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది సమస్త లోకాలకి అందరికీ కూడా
అందరికీ కూడా దారుణమైనటువంటి తమస్సు అంటే అంధకారం. అందరికీ ఒక పెద్ద అంధకారంలాగా ఆవరించిపోయి ఉంది. దాన్ని సంఖ్యే అంటే యుద్ధంలో అది త్వయా అపవృతం, అది నీ చేత తొలగించబడింది. ఎంత అదృష్టం, ఎంత శుభమైనటువంటి విషయం ఇది. ఎంత కాలం నుంచి ఆ రావణుడు అనేటువంటి వాడి యొక్క భయంతో, వాడు కలిగించినటువంటి భయం, వాడు కలిగించినటువంటి దుఃఖం, వాడు అందరూ అన్ని లోకాల వాళ్ళు కూడా దాంతో భయంలో ఉండిపోయారు. అది అంధకారంలాగా ఆవరించి ఉంది లోకాలన్నిటినీ. ఇవాళ నువ్వు యుద్ధంలో ఆ రావణుడిని సంహరించడం ద్వారా ఈ అంధకారం మొత్తం తమస్సు అంతా కూడా తొలగించేశావు. అందువలన ఎంత అదృష్టం ఇది. ఆశ్వాస్య భరతం దీనం కౌసల్యాం చ యశస్వినీం కైకేయీం చ సుమిత్రాం చ దృష్ట్వా లక్ష్మణమాతరం ప్రాప్య రాజ్యమయోధ్యాయాం నందయిత్వా సుహృజ్జనం ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల ఇష్ట్వా తురగమేధేన ప్రాప్య చ అనుత్తమం యశః బ్రాహ్మణేభ్యో ధనం దత్వా త్రిదివం గంతుమర్హసి. మొత్తం ప్రోగ్రాం అంతా కూడా రాముడికి ఇప్పటి నుంచి చేయవలసినటువంటి ప్రోగ్రాం అంతా కూడా శివుడు చెప్తున్నాడు. చూసారా ఎంత అద్భుతం. ఏమన్నాడంటే ఆశ్వాస్య, మొట్టమొదటి ఆశ్వాస్య భరతం దీనం, దీనుడై ఉన్నాడయ్యా భరతుడు. నువ్వు ఎప్పుడొస్తావా అని నీ ఆజ్ఞ వల్ల ఆ రాజ్యం అనేటువంటి దాన్ని నీ పాదుకలు చేసి ఎంత దీనంగా నువ్వు ఎప్పుడొస్తావా అని రోజు క్షణం ఎదురు చూస్తున్నటువంటి వాడు. అందుకని నువ్వు వెళ్ళి ముందు చేయవలసినటువంటిది ఏమిటి? ఆశ్వాస్య దీనం భరతం, దీనుడైనటువంటి భరతుణ్ణి ఓదార్చాలి. అలాగే ఇంకా ఎవరిని? కౌసల్యాం చ యశస్విని, నీకు మాత అయినటువంటిది ఆవిడ, ఎంతో యశస్సు కలిగినటువంటిది, అటువంటి కౌసల్యని ఓదార్చాలి. అలాగే కైకేయీం చ సుమిత్రాం చ దృష్ట్వా లక్ష్మణమాతరం, అలాగే కైకేయిని, లక్ష్మణుడి యొక్క తల్లి అయినటువంటి సుమిత్రని, ఆవిడ్ని కూడా చూచి వాళ్ళకు కూడా నువ్వు సాంత్వనం కలిగించాలి. ప్రాప్య రాజ్యం అయోధ్యాయాం, అప్పుడు అయోధ్య రాజ్యాన్ని నువ్వు పొందవలసింది. నువ్వు అక్కడ అభిషిక్తుడివై ఆ రాజ్యాన్ని స్వీకరించవలసింది. స్వీకరించడం వల్ల దాని ద్వారా నందయిత్వా సుహృజ్జనం, అక్కడ సుహృజ్జనం అందరూ కూడా నీ సుహృత్తులైనటువంటి వాళ్ళని, ఎంతో స్నేహభావం కలిగినటువంటి వాళ్ళు, ఆ ప్రజలు వాళ్ళందరూ కూడాను, వాళ్ళందరినీ కూడా నందయిత్వ, వాళ్ళకి ఆనందం కలిగించవలసింది. భరతుడితో ప్రారంభించి భరతుడు, తల్లి అయినటువంటి కౌసల్య, తర్వాత కైకేయి, సుమిత్ర, అప్పుడు మిగిలినటువంటి సుహృజ్జనము, వాళ్ళందరికీ కూడా నువ్వు అయోధ్య యందు రాజ్యాన్ని స్వీకరించి నువ్వు పట్టాభిషిక్తుడివై వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగించవలసింది. ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల దృష్ట్వా తురగమేధేన ఇష్ట్వా తురగమేధేన ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయత్వ, ఇక్ష్వాకుల యొక్క కులం అంటే వంశంలో ఆ వంశాన్ని ముందుకు నడిపించేట్టుగా, ఆ వంశ గౌరవాన్ని స్థాపించి ఆ వంశాన్ని జాగ్రత్తగా ముందుకు వృద్ధి చెందేట్టుగా చేసి, తర్వాత తురగమేధం అంటే అశ్వమేధం అన్నమాట. అశ్వమేధం అనేటువంటి ఇష్టి అంటే అశ్వమేధం అనేటువంటి యజ్ఞాన్ని ప్రాప్య పొంది నువ్వు చేసి, అనుత్తమం యశ, ఆ యజ్ఞం ద్వారా తురగమేధేన, ఆ యజ్ఞం ద్వారా అనుత్తమం యశ ప్రాప్య, ఉత్తమమైనటువంటి కీర్తిని కూడా పొంది, బ్రాహ్మణేభ్యో ధనం దత్వా, బ్రాహ్మణులైనటువంటి వాళ్ళకి ధనం అనేటువంటిది వాళ్ళకి ఇచ్చి, త్రిదివం గంతుమర్హసి, అప్పుడు నువ్వు పరమధామమైనటువంటిది నీ ధామాన్ని నువ్వు చేరుకోవలసింది రామా అని శివుడు రాముడితో స్వయంగా చెప్తున్నాడు.
అందుకనే దీన్నే ఏమన్నాడు ముందు శుభతరం వాక్యం అన్నాడు. రాముడు చెప్పినటువంటి దానికంటే ఇంకా ఒక మెట్టు పైన చెప్పాడు మాట ఈయన. అలా చెప్పాడు శివుడు. చెప్పి అప్పుడు అంటున్నాడు, అప్పుడు అదంతా చెప్పిన తర్వాత ఇదిగో ఎవరో చూసావా రామ నీ ఎదురుగుండా ఉంది అని ఇలా చూపించాడు శివుడు. ఏష రాజా దశరథో విమానస్థ పితా తవా, దివ్యమైనటువంటి విమానంలో నీ తండ్రి వచ్చి ఇక్కడ నిలిచాడు చూసావా మీ తండ్రి గారు దశరథ మహారాజు. కాకుత్స్థ మానుషే లోకే గురుస్తవ మహాయశాః, ఈ మనుష్యలోకంలో మానవలోకంలో నీకు మహాయశస్వంతుడైనటువంటి నీ గురువు నీ తండ్రి. అంటే ఏమిటి? పైలోకాల్లో అసలు లోకాన్ని తండ్రి అయినటువంటి వాడు రాముడు కదా, మరి అన్ని సృష్టికే తండ్రి అయినటువంటి వాడు రాముడు. అందుకని శివుడు ఏం చెప్తున్నాడు, మానుష్యలోకే, ఈ మనుష్యలోకంలో నువ్వు ఆయన కొడుకుగా పుట్టావు, అందుకని నీకు ఆయన గురుస్థానంలో ఉన్నాడు. అంటే ఎక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. అంటే రాముడికి తెలుసు కానీ మనందరికీ తెలియాలిగా స్పష్టంగాను. అందుకని ఆయన ఆ శివుడు చెప్తున్నాడు, చెప్పిన దాన్ని మనకి వాల్మీకి మహర్షి అంత స్పష్టంగా ఇస్తున్నాడు. ఎంత చక్కగా ఉంది చూడండి. ఏష రాజా దశరథో విమానస్థ పితా తవ, నీ తండ్రి గారు అయినటువంటి దశరథ మహారాజు విమానంలో ఉన్నాడు. ఇంద్రలోకం గత శ్రీమాన్ స్వయా త్వయా పుత్రేణ తారితః లక్ష్మణేన సహ భ్రాత్ర త్వం ఏనం అభివాదయా. ఈయన నీలాంటి పుత్రుణ్ణి పొందడం వల్ల ఇంద్రలోకాన్ని పొందాడయ్యా. ఇప్పుడు మీ తండ్రి గారు ఇంద్రలోకం నుంచి వచ్చాడు, ఆయన ఇంద్రలోకాన్ని పొందాడు నీ వంటి పుత్రుడు ఆయన ఉండడం వల్ల. ఇంద్రలోకం గత శ్రీమాన్ త్వయా పుత్రేణ తారితః, పుత్రుడైనటువంటి నీ చేత తరించాడు ఆయన. ఈ లోకంలో ఆయన అన్నీ మంచి పనులు చేసి తరించి ఇంద్రలోకానికి వెళ్ళాడు. అందుకని ఇప్పుడు లక్ష్మణేన సహ భ్రాత్ర, తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి త్వం ఏనం అభివాదయా, నువ్వు ఈయనకి నమస్కారం చేయ ముందు అని చెప్పాడు. మహాదేవ వచ శ్రుత్వా రాఘవ సహ లక్ష్మణ విమాన శిఖరస్థస్య ప్రణామం అకరోత్ పితుః. అప్పుడు మహాదేవుడైనటువంటి శివుడి యొక్క ఆ మాటలు విన్న తర్వాత రాముడు సహలక్ష్మణ, లక్ష్మణుడితో కలిసి విమాన శిఖరస్థస్య, విమానం యొక్క దానిలో కూర్చున్నటువంటి వాడై ఉన్నటువంటి ఆయన్ని దశరథ మహారాజుకి తండ్రికి ప్రణామం అకరోత్, ప్రణామం చేశాడు, నమస్కారం చేశాడు. దీప్యమానం స్వయా లక్ష్మ్యా విరజో అంబరధారిణం లక్ష్మణేన సహ భ్రాత్ర దదర్శ పితరం ప్రభు. చూసారా, లక్ష్మణేన సహా, తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి దదర్శ పితరం, ప్రభువు అంటే రాముడు, ప్రభు అయినటువంటి రాముడు తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి పితరం దదర్శ, తండ్రి గారిని చూశాడు. ఎలా ఉన్నాడు తండ్రి గారు? స్వయా లక్ష్మ్యా దీప్యమానం, తన యొక్క శ్రీ అనేటువంటి తన యొక్క దీంట్లో ఆయన దివ్యమైనటువంటి లక్షణాలతో దీప్యమానం, ఎంత బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నాడు, అటువంటి విధంగా ఉన్నాడు. ఆయన అంబరధారిణం, ఆయన ఆ మంచి వస్త్రాలు ధరించాడు. విరజో అంబరధారిణం, విరజమైనటువంటి అంబరాలను ధరించాడు అన్నాడు. అంటే మామూలుగా అర్థం ఏంటి? చక్కగా ఉతికి శుభ్రంగా ఉన్నటువంటివి, ధూళి లేకుండా ఉన్నటువంటివి అని మామూలు అర్థం. కానీ ఆయన భౌతికమైనటువంటి ఈ లోకంలో ఉన్నాడా? అందుకని విరజ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రజములు అనేటువంటి స్థితి అనేటువంటి పై స్థితిలో ఉన్నాడు. అంటే భూలోకం భువర్లోకం కాకుండా సువర్లోకం నుంచి వచ్చాడు అప్పుడు ఆయన. ఈ భూలోకము భువర్లోకము ఇవన్నీ రజస్సు అనేటువంటిది. అంటే రజస్సు అంటే పార్టికల్స్, అది విరజ లేక పరోరజ అంటారు.
అంటే ప్రీ యాటమిక్ స్టేట్ అని అర్థం పరోరజ అంటే లేదా విరజ అంటే. అందుకని ఆయన కట్టుకున్నటువంటి వస్త్రాలనయే ఆ స్టేట్లో ఆ స్థితిలో ఆ లోకంలో ఉన్నటువంటివి ధరించినటువంటి వాడు ఆయన. అందుకని ఫిజికల్గా భౌతికమైనటువంటి మన లోకానికి సంబంధించిన దివ్యలోకంలో ఉన్నాడు, దివ్య శరీరంతో వచ్చాడు. ఆయన ధరించినటువంటివి కూడా అలా ఉన్నాయన్నమాట. హర్షేణ మహతావిష్టో విమానస్థో మహీపతి ప్రాణై ప్రియతరం దృష్ట్వా పుత్రం దశరథస్తదా. అప్పుడు ఎంత ఆనందం పడ్డాడు దశరథ మహారాజు. తదా దశరథ, ఆ దశరథ మహారాజు ఎక్కడ విమానస్థ మహీపతి, రాజు అయినటువంటి దశరథ మహారాజు ఎక్కడున్నాడా, విమానంలో కూర్చున్నాడు ఆయన. అటువంటి ఆయన మహతా హర్షేణ ఆవిష్ట, ఎంతో సంతోషం పొందేట రాముడిని చూసి. ఎందుకంటే ఆయన శరీరం వదిలినప్పుడు రాముడు అక్కడ లేడు. బాబా రాముడి గురించే దుఃఖం శోకిస్తూ శరీరం వదిలాడు ఆయన. అందుకని ఇప్పుడు చాలా ఆనందాన్ని పొందాడు రాముడిని చూసి. అంత హర్షం, మహతా హర్షేణ ఆవిష్ట, చాలా అత్యంతమైనటువంటి హర్షం సంతోషాన్ని పొందాడు. ప్రాణై ప్రియతరం పుత్రం, తన ప్రాణాల కంటే కూడా ప్రియమైనటువంటి కుమారుణ్ణి చూశాడు. దృష్ట్వా, చూసి ఏం చేశాడంటే ఆరోప్య అంకే మహాబాహుర్ వరాసనగత ప్రభు, దివ్యమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ మహారాజు దశరథ మహారాజు కుమారుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు. ఎంత అద్భుతంగా అండి. అని మనం తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు కుమారుణ్ణి. ఇక్కడ ఒక సందర్భం గుర్తొస్తుంది నాకు. మాస్టర్ గారు ఈకే గారు నిత్యము సాయంకాలం సమయంలో ఆయన సత్సంగం, ఒకరోజు మహాభారతం, ఒకరోజు రామాయణం, ఒకరోజు భాగవతం, అదే ఒక్కోసారి లలితా సహస్రనామ, ఇలాంటివి ఏవైనా సరే ఆయన సత్సంగం సాయంత్రం పూట ప్రవచనాలు ఇస్తున్నప్పుడు తనకి తండ్రి గురువు అయినటువంటి భగవాన్ అనంతాచార్యుల వారు ఆ పక్కన కూర్చుని ఉండి ఈయన కొడుకు ఇస్తున్నటువంటి దీన్ని విని సంతోషిస్తూ ఉండేవారు ఎంత ఆనందంతో. ఒకరోజు ఈయన ఇచ్చినటువంటి ప్రసంగంలో ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని ఈయన చెప్పేప్పటికీ ఆయన చాలా ఆనందపడి, నాయనా ఇట్రా అని ఎవరిని, ఈకే గారిని, తన కుమారుడైనటువంటి కృష్ణమాచార్యుల వారిని ఇట్రా నాయన అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు అనంతాచార్యుల వారు. అది సన్నివేశం ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అంటది. అది గుర్తొచ్చింది నాకు. దశరథ మహారాజు తన రాముణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆరోప్య అంకే, ఒళ్ళో కూర్చోబెట్టుకుని బాహుభ్యాం సంపరిష్వజ్యతతో వాక్యం సమాదదే, చేతులతో కౌలించుకున్నాడు రాముణ్ణి, హృదయానికి హత్తుకున్నాడు రాముణ్ణి. హత్తుకుని అప్పుడు పలుకుతున్నాడు, మాట్లాడుతున్నాడు ఆయన. నమే స్వర్గో బహుమత సమ్మానశ్చ సురర్షభై త్వయా రామ విహీనస్య సత్యం ప్రతిశృణోతి మే. ఓ రామ, నేను సత్యంగా పలుకుతున్నాను నీతో. ఏమిటంటే నేను స్వర్గంలో ఉన్నాను. అయితే ఆ స్వర్గ సుఖం, స్వర్గంలో ఉన్నటువంటి సుఖం కానీ, దేవతల ద్వారా నేను పొందుతున్నటువంటి గౌరవం కానీ, సన్మానం అంటే గౌరవం అన్నమాట, అవన్నీ కానీ ఏవి కూడా త్వయా విహీనస్య, నువ్వు లేకుండా, నువ్వు కనబడకుండా, నువ్వు లేకుండా అవన్నీ ఉన్నా కూడా నాకు ఏమీ రుచించట్లేదయ్యా. నమే స్వర్గ బహుమత, స్వర్గం నాకు పెద్ద ఇంతకంటే మించింది కాదు అనిపిస్తోంది. దేనికంటే నీకంటే, నువ్వు నాకు కనిపించి నా దగ్గర ఉండడం కంటే స్వర్గం మించినటువంటిది, మిన్న, ఇంతకంటే మిన్న అయినటువంటిది కాదయ్యా రామ అంటున్నాడు కొడుకుతో ఆయన దశరథ మహారాజు. ఎంత ఆనందపడుతున్నాడు అంటే స్వర్గలోకంలో ఆయన పొందుతున్నటువంటి గౌరవం, ఆనందం, సుఖం వాటన్నిటికంటే కూడా రాముని యొక్క కుమారుడు రూపంలో ఉన్నటువంటిది ఆయన, ఆ రాముని యొక్క సాన్నిధ్యం అనేటువంటిదే ఆయనకి ఎక్కువ రుచించినటువంటిది అని చెప్తున్నాడు ఆయన. అద్యత్వాం
నిహత అమిత్రం దృష్ట్వా సంపూర్ణమానసం నిస్తీర్ణ వనవాసం చ ప్రీతిరాసీత్ పరామమా. నాయనా, ఈ రోజున నువ్వు అమిత్రుడు అంటే శత్రువు అయినటువంటి వాడు అటువంటి రావణుడు నీ చేత సంహరింపబడ్డాడనేటువంటిది నేను నా మనఃపూర్వకంగా చూశాను. నేను సంపూర్ణ మానసం, నేను ఎంత పూర్ణ మనోరథుడిని, నా కోరిక ఫలించింది నాకు. అందుకే దీంతో ఇవాళతో నీకు వనవాసం అనేటువంటిది పూర్తి అయిపోయింది. 14 సంవత్సరాలు వనవాసం అరణ్యవాసం చేయాలని కదా నీకు, మరి అది ఇవాళతో పూర్తి అయిపోయింది నాయన. అందువల్ల ప్రీతిరాసీత్ పరామమా, నాకు ఎంత ఎంత ఆనందంగా ఉందో నాకు ఇవాళ నాయన. నీ వనవాసం పూర్తి అయిపోయింది, ఎంత సంతోషంగా ఉందో నాకు, ఎంత ప్రీతిగా ఉంది. కైకేయ్యా యాని చోక్తాని వాక్యాని వదతాం వరా తవ ప్రవాజనార్థాని స్థితాని హృదయే మమ. నాయనా, నువ్వు వదతాం వరహ, ఎప్పుడు వాల్మీకి మహర్షికి అవకాశం దొరికినా రాముణ్ణి అలా చెప్తాడు. మాట్లాడేటువంటి వాడిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అనేటువంటిది అనకుండా ఉండడు ఒకసారి అయినా సరే. అందుకని దశరథ మహారాజు అంటున్నాడు, వదతాం వరా, నాయన మాట్లాడేటువంటి వాక్కు ఎలా ఉపయోగించాలో దాంట్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు నువ్వు. అటువంటి నీతో యాని వాక్యాని కైకేయ్యా ఉక్తాని, ఆ రోజు కైకేయి నీతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఏమిటవి? తవ ప్రవాజనార్థాన్ని, నిన్ను అడవికి పంపించడం కోసం ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయే, ఇప్పటికి కూడా స్థితాని హృదయే మమ, ఆ మాటలు ఇంకా నా హృదయంలోనే ఉన్నాయి. నిన్ను రాజపట్టాభిషేకం చేయాలనుకున్నటువంటి నిన్ను అడవికి పంపించాలి, భయంకరమైనటువంటి అడవుల్లోకి పంపించాలి అనేటువంటి ఆమె పలికినటువంటి మాటలు ఇంకా నా హృదయంలో పోలే అలాగే ఉన్నాయి. త్వాం తు దృష్ట్వా కుశలినం పరిష్వజ్య సలక్ష్మణం అద్య దుఃఖాత్ విముక్తోస్మి నీహారాదివ భాస్కర. ఆయన అప్పటి నుంచి కూడా ఇంకా నా హృదయంలో అవన్నీ ఉన్నాయి. ఇవాళ అద్య నిన్ను దృష్ట్వా కుశలినం, నువ్వు చాలా కుశలంగా ఉన్నావు, నువ్వు ఏమీ ఇబ్బంది లేకుండా చక్కగా నువ్వు ఆనందంతో ఆరోగ్యంతో ఉన్నావు, క్షేమంగా ఉన్నావు నువ్వు అని దృష్ట్వా చూసి, పరిష్వజ్య సలక్ష్మణం, నిన్ను లక్ష్మణుణ్ణి నేను కౌగలించుకునేటువంటి చేసిన తర్వాత అద్య దుఃఖాత్ విముక్తోస్మి, ఆ మాటలు ఇన్నాళ్ళు నాకు హృదయంలో ఉండి దుఃఖాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. నేను ఎక్కడ స్వర్గంలో ఉన్నా ఎక్కడున్నా నిన్ను ఇలా అరణ్యాన్ని పంపించడం అనేటువంటిది, నీ ప్రవాసం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఆవిడ పలికినటువంటి మాటలు నా హృదయం నుంచి పోలేదు, దుఃఖం కలిగిస్తూనే ఉన్నాయి. ఇవాళ నేను దుఃఖ విముక్తుడయ్యాను. ఎలాగా? నీహారాదివ భాస్కర, సూర్యుడు మంచు తెరల్లోంచి బయటపడినట్టుగా, మంచు బాగా పట్టేస్తే మంచు తెరలో ఉన్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడు? కళావిహీనుడై ఉంటాడు. ఆయన యొక్క వెలుగు తగ్గిపోతుంది, మనకు కనిపించడం. ఆ మంచు తెరలు పోయినప్పుడు సూర్యుడు మళ్ళీ ఎంత చక్కగా ప్రకాశిస్తాడో, ఈనాడు ఆ దుఃఖం నాకు పూర్తిగా పోయింది నా మనస్సులోంచి అని చెప్పి అంటున్నాడు. తారితోహం త్వయా పుత్ర సుపుత్రేణ మహాత్మనా అష్టావక్రేణ ధర్మాత్మ కహోలో బ్రాహ్మణో యథా. నువ్వు నాయనా అష్టావక్రుడు, ధర్మాత్ముడైనటువంటి అష్టావక్రుడే అనేటువంటి ఆ మహర్షి తన తండ్రి అయినటువంటి కహోలుడు అనేటువంటి బ్రాహ్మణుడికి, ఆ తండ్రికి తన యొక్క తపశ్శక్తి చేత, తన యొక్క శీలం చేత ఆయన ఎలా తరింపజేశాడో, అదేవిధంగా నీ వంటి మహాత్ముడైనటువంటి పుత్రుడు వల్ల కలగడం వల్ల నేను కూడా ఉద్ధరింపబడ్డాను నాయన. అందువల్ల నేను ఉత్తమ లోకాలకి వెళ్ళేట్టుగా ఉత్తరింపబడిన కారణం ఏమిటంటే, నీలాంటి మహాత్ముడైనటువంటి వాడు నాకు పుత్రుడిగా కలగడం అనేటువంటిది. ఎలాగంటే ఆయన అష్టావక్రుడు యొక్క తండ్రి అయినటువంటి కహోలుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఎలా తరించాడో ఆ కొడుకు వల్ల, అలాగనమాట.
ఇదానీం చ విజానామి యథా సౌమ్య సురేశ్వరైః వధార్థం రావణస్యేహ పిహితం పురుషోత్తమం. ఇదానీమేవ, నాయనా ఓ సౌమ్య, ఇవాళ ఈ దేవతలు చెప్పగా నాకు అర్థమైంది ఏమిటంటే, ఇదానీం చ విజానామి, ఇవాళ నేను తెలుసుకుంటున్నాను. యథా సౌమ్య సురేశ్వరై, ఓ సౌమ్య, హే సౌమ్య, ఓ సౌమ్యుడా, సురేశ్వరై యథా, వాళ్ళు ఎలా సురేశ్వర అయినటువంటి ఇంద్రుడు ఎలా అయితే చెప్పాడో దాన్ని బట్టి విజయానామి తెలుసుకున్నా. ఏమని? రావణస్య వధార్థం, రావణుణ్ణి వధించడం కోసం ఈ లోకంలో విహితం అవతరించినటువంటి వాడివి, పురుషోత్తముడైనటువంటి వాడివి నువ్వు సాక్షాత్తు పురుషోత్తముడైనటువంటి నారాయణుడివి అని ఆయన చెప్పాడు. ఇంద్రుడు ఇప్పుడు చెప్పాడు, ఆయన చెప్పగానే విన్నాను. అలాగా ఇప్పుడే నేను ఆ విషయం తెలుసుకున్నాను నాయన అని ఎంత ఆనందపడిపోతున్నాడు. అంటే సాక్షాత్తు పరమపురుషుడైనటువంటి వాడు తన కొడుకుగా దిగి వచ్చాడు అనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకున్నాడు ఆయన. ఎందుకని అంటే ఇంద్రుడు చెప్తున్నాడు కాబట్టి. సిద్ధార్థ ఖలు కౌసల్యాయా త్వాం రామగృహంగతం వినా నివృత్తం సంహృష్ట ద్రక్ష్యతే శత్రుసూదనం. ఆయన నీ తల్లైనటువంటి కౌసల్యాదేవి యొక్క ఆవిడ యొక్క జీవితం సార్థకం అవుతుంది. ఎందుకంటే నువ్వు వనవాసం నుంచి నీ యొక్క శత్రువులైనటువంటి రావణాదుల్ని వాళ్ళందరినీ కూడా వధించి వాళ్ళందరినీ కూడా వధించి నువ్వు ఇంటికి చేరుకుని ఆవిడ కనిపిస్తే ఆవిడ ఎంత సంతోషంతో ఉల్లాసంతో ఆవిడ ఉంటుందో తెలిసినా ఇవాళ ఆవిడ యొక్క జీవనం, ఆమె యొక్క జన్మ అనేటువంటి సార్థకం అవుతుంది. అందుకని సంతోషిస్తున్నాడు అన్నమాట ఈయన దశరథ మహారాజు. సిద్ధార్థ అంటే అన్నీ కూడా వాళ్ళ యొక్క సంకల్పాన్ని నెరవేరడం అనమాట సిద్ధార్థ అంటే. అలాగే సిద్ధార్థ ఖలుతే రామనరాయే త్వాం పురీం గతం రాజ్యే చైవ అభిషిక్తం చ ద్రక్ష్యంతే వసుధాధిపం. నీ తల్లి యొక్క మనోరథం పూర్తి సిద్ధార్థ అవుతుంది. ఆవిడ కోరికలు పూర్తి అయినటువంటి విధంగాను. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారే, ఆ నగరానికి వెళ్ళి అక్కడ నువ్వు రాజుగా అభిషిక్తులు అయినప్పుడు, వాళ్ళకి రాజుగా నువ్వు అభిషిక్తులు అయినప్పుడు నిన్ను చూస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు కూడా సిద్ధార్థులు అవుతారు నాయన. వాళ్ళు కూడా ఎప్పటి నుంచి నువ్వు వాళ్ళకి రాజుగా అభిషేకింపబడతావా, వాళ్ళు అప్పుడే అన్నారు కదా, మళ్ళీ ఇచ్చామోహి మహాబాహం రఘువీరం మహాబలం అనేప్పుడు చెప్పారు కదా దశరథ మహారాజుతో. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ పాపం ఎదురు చూస్తున్నారు, నువ్వు ఎప్పుడైతే రాజుగా అభిషేకింపబడతావో నిన్ను చూడాలని. వాళ్ళ కోరిక కూడా సిద్ధిస్తుంది ఆయన. ఇప్పుడు అనురక్తేన బలిన శుచిన ధర్మచారిణ ఇచ్ఛేయం త్వామహం ద్రష్టుం భరతేన సమాగతం. అలాగే భరతుడు చాలా ధర్మాత్ముడైనటువంటి వాడు, పవిత్రుడైనటువంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు. అనురక్తేన బలిన శుచిన ధర్మచారిణ, అలాగే ధర్మం అనేటువంటి దాని యందు చరించేటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు భరతుడు. ఎటువంటి వాడు? భరతుని గురించి కూడా దశరథ మహారాజు ఎంత చక్కగా అద్భుతంగా చెప్తున్నాడు ఆయన. భరతుడంటే కూడా ఆయన యొక్క సమస్తమైనటువంటి లక్షణాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అందుకని ధర్మచారి అయినటువంటి మొదట ఆయన భరతుడు కూడా ధర్మమే ఆచరించేటువంటి వాడు. అందుకని ధర్మచారి అయినటువంటి వాడు. అలాగే పవిత్రుడైనటువంటి వాడు. శుచి అంటే పవిత్రుడైనటువంటి వాడు. బలిన అలా అని వాడు దుర్బలుడు కాదు, మహాబలవంతుడైనటువంటి వాడు. అనురక్తేనా నువ్వు నీ యందు ఎంతో అనురాగం కలిగినటువంటి వాడు. అటువంటి వాడితో నువ్వు సమాగమం, నువ్వు వాడిని కలుసుకోవడం అనేటువంటిదే. త్వాం అహం
భరతేన సమాగతం, నువ్వు భరతుడితో కలుసుకోవడం అనేటువంటిది ఉందే, దాన్ని ద్రష్టం ఇచ్చేయం, అది ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. ఆ సంకల్పం నాకు నెరవేరుతుంది వాడిని చూడడం అనేటువంటిది. చతుర్దశ సమా సౌమ్య వనే నిర్యాతితస్త్వయా, చతుర్దశ సమాః సౌమ్య వనే నిర్యాతిత త్వయా వసతా సీతయా సార్ధం మత్ప్రీత్యా లక్ష్మణేన చ. నాకు ప్రీతి చేయడం కోసం, నా సంతోషం కోసం నువ్వు లక్ష్మణుడితోనూ సీతతోనూ కలిసి 14 సంవత్సరాలు నువ్వు అరణ్యంలో గడిపావు నాయన. అది నాకు ప్రీతి కలిగించడం కోసం, నా సంతోషం కలిగించడం కోసం నువ్వు అలా గడిపావు అక్కడ. నివృత్త వనవాసోసి ప్రతిజ్ఞా పూరితా త్వయా రావణం చరణే హత్వా దేవతా పరితోషితా. ఇప్పుడు వనవాసం అనేటువంటిది పూర్తి చేసావు, నీ ప్రతిజ్ఞ పూర్తయింది. నువ్వు 14 సంవత్సరాలు కూడా వనవాసం చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసావు కదా, ఆ ప్రతిజ్ఞ పూర్తయింది. నువ్వు అలాగే యుద్ధంలో ఆ రావణుణ్ణి వధించావు. రణే రావణం చ హత్వా, ఆ రావణుణ్ణి వధించడం వల్ల దేవతా పరితోషితా, దేవతలందరూ కూడా చాలా సంతోషించారు. అంటే ఏమిటి, రాముడు తండ్రికి సంతోషం కలిగించాడు, తల్లికి సంతోషం కలిగించాడు, ప్రజలకు కూడా సంతోషం కలిగిస్తాడు, అలాగే దేవతలకు కూడా సంతోషం కలిగించాడు. కృతం కర్మ యశశ్లాఘ్యం ప్రాప్తం తే శత్రుసూదన భ్రాతృభిः సహ రాజ్యస్థో దీర్ఘమాయుర్ అవాప్నుహి. ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే శ్లాఘ్యం కర్మ కృతం, నువ్వు చేసినటువంటి పని ఉందే, అందరూ మెచ్చుకునేటువంటి పని చేసావు. నువ్వు ఇవాళ చేసినటువంటి పని ఉందే, అది అందరూ కూడా నిన్ను శ్లాఘిస్తారు. అటువంటి విధంగా నువ్వు చేసావు. ఓ శత్రుసూదనుడా, శత్రువుని దమించినటువంటి వాడా, నువ్వు చేసినటువంటిది అందరూ కూడా నేను కొనియాడేటువంటి పనిని చేసావు. శ్లాఘ్యం కర్మ కృతం. అందుకని భ్రాతృభిः సహ రాజ్యస్థ, అందుకని ఇప్పటి నుంచి నువ్వు నీ రాజ్యమునందు ఉండి తమ్ముళ్ళతో కలిసి దీర్ఘమాయురవాప్నుహి, దీర్ఘాయువుని పొందవలసినది అని చెప్పి ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించాడు అన్నమాట దశరథ మహారాజు. ఎంత రాముడంటే ఎంత ప్రీతి, పైగా ఆయన ఎవరో అనేటువంటిది ఆయన యొక్క అవతార తత్వాన్ని కూడా ఇప్పుడు తెలుసుకున్నాడు కదా. మహేంద్రుడు చెప్పడం ద్వారా ఆయన అవతారాన్ని గురించి తెలుసుకున్న, అవతార తత్వాన్ని కూడా తెలుసుకున్నాడు అనమాట ఆయన. అలాగా అని అప్పుడు ఆశీర్వదించాడు. ఎంత అందరూ మెచ్చుకునేటువంటి పని చేసావు, దేవతలు అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మెచ్చుకునేటువంటి పని చేసావు. రావణుని యొక్క వధ అనేటువంటిది చేసి ఇవాళ శత్రువులను దమించి నువ్వు ఆ పని చేసినటువంటి వాడు కాబట్టి, అటువంటి వాడివి నీ రాజ్యంలో స్థిరుడవై నీ తమ్ముడితో కలిసి దీర్ఘాయువు అనేటువంటి దాన్ని పొందవలసింది అని ఆశీర్వదించాడు. ఇది బ్రువాణం రాజానం రామ ప్రాంజలిరబ్రవీత్. ఈ విధంగా పలికినటువంటి తండ్రి గారైనటువంటి దశరథ మహారాజుతో రాముడు మళ్ళీ అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, రాముడు తండ్రి గారితో ఏమంటున్నాడంటే, కురు ప్రసాదం ధర్మజ్ఞ కైకేయ్య భరతస్య చ. రాముడు ఏం కోరుతున్నాడు చూసారా, అసలు ఎటువంటి క్యారెక్టర్ రాముడు అంటే. తండ్రి గారు ఇంద్రలోకం నుంచి వచ్చాడు. ఆయన దేవతల లోకంలో ఉన్నాడు, దేవతలతో సమానమైనటువంటి వాడు. ఆయన వచ్చాడు, తన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, తన్ని కౌగలించుకున్నాడు, తన్ని కొనియాడాడు, తన్ని ఆశీర్వదించాడు. ఇవన్నీ చేసినటువంటి తండ్రి గారితో ఆయన ఆశీర్వదించిన తర్వాత తండ్రి గారితో ఏమంటున్నాడో చూసినా రాముడు ఏమంటున్నాడంటే, ధర్మజ్ఞ, ఓ నాన్నగారు అని. ఇప్పుడు గురువు గారు పడుతుంటే తండ్రి గురువు కూడా కదా, అందుకని ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి ఓ తండ్రి, నువ్వు ప్రసాదం కురు,
నువ్వేం చేయాలంటే నీ యొక్క కృపను చూపించాలి. ఎవరి మీద? కైకేయ్య భరతస్య చ, కైకేయి యందు భరతుని యందు నువ్వు నీ యొక్క అనుగ్రహాన్ని చూపించి వాళ్ళని కూడా క్షమించి వాళ్ళని మీ యొక్క కృప చూపించవలసింది వాళ్ళ మీద అని కోరుకుంటున్నాను. ఇంకేమీ కోరుకోలేదు. నన్ను ఆశీర్వదించారు, చాలా సంతోషం, నాకు ఇది ఆజ్యం తీసుకున్న ఇవేమీ కాదు. ఏమి అడిగాడు చూడండి తండ్రిని. ఎందుకంటే అందరూ కూడా భరతుడు కారణంగాను కైకేయి కారణంగాను నేను ఇన్ని కష్టాలు పడ్డాను, నేను ఇక్కడ దీనికి వచ్చాను అనేటువంటిది భావిస్తున్నారు కదా. దశరథ మహారాజు కూడా కైకేయి యందు కోపం ఉంది. ఎందుకంటే ఆవిడ అలాగ చేసింది, రాముడిని ఇలా పంపించేసింది అని. అందుకని రాముడు ముందు ఆయన వేడుకుంటున్నాడు, వాళ్ళిద్దరిని కూడా అనుగ్రహించండి, వాళ్ళిద్దరి మీద కోపం ఏం లేకుండా వాళ్ళని అనుగ్రహించి వాళ్ళని రక్షించండి అని చెప్పేసి వాళ్ళిద్దరి యందు మీ యొక్క కృపను చూపించండి, మీ దయ చూపించండి వాళ్ళ మీద అని చెప్పి ప్రార్థిస్తున్నాడు తండ్రి గారిని. అంటే రాముడు ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. వాళ్ళిద్దరిని అనుగ్రహించమని ఆయన చేస్తున్నాడంటే రాముడి యొక్క హృదయంలో కొంచెం కూడా కైకేయి గురించి, భరతుడి గురించి ఎలాగో లేదు, కానీ కైకేయి గురించి కూడా ఎటువంటి వేరే భావం లేదు. అసలు కోపం కానీ వేరే భావం కానీ అసలు మరొకటి ఏం లేదు. అటువంటి వాడు రాముడు. అంటే అంత స్వచ్ఛమైనటువంటి వాడు రాముడు. అందుకని ఆ విధంగా తండ్రి గారిని ప్రార్థిస్తున్నాడు. సపుత్రాం త్వాం త్యజామీతి యదుక్త కేకయీ త్వయా సశాప కేకయీం ఘోర సపుత్రాం న స్పృశేత్ ప్రభో. ఏమంటున్నాడంటే, నాన్నగారు తమరు కైకేయితో ఏమన్నారంటే, నేను నీ యొక్క కొడుకుని నిన్ను త్యజించేస్తున్నాను అంటే ఒక శాపం లాంటిది అన్నమాట. నువ్వు నాకు భార్యవు కావు, నీ కొడుకు నా కొడుకు కాదు అని అంత కోపంతో పలికాడు ఆయన కైకేయితో. ఎందుకనంటే కైకేయి మరి అంత దుర్మార్గమైనటువంటి విధంగా రాముడిని పంపించేస్తున్నటువంటి బాధతో కైకేయితో ఆనాడు అలా పలికాడు ఆయన. అందుకని రాముడు ఏమంటున్నాడంటే, నాన్నగారు ఆ రోజు మీరు కైకేయి అమ్మతో ఇలా అన్నారు, మీరు సపుత్రాన్ త్వాం త్యజామీతి, నీ కొడుకుని నేను వదిలేస్తున్నాను అని చెప్పేసి అన్నారు కదా మీరు తమరు. అందుకని సశాప కైకేయీం ఘోర, ఆ శాపం మీరు ఇచ్చినటువంటి ఆ శాపం ఉందే అది ఘోరమైనటువంటి శాపం. ఎందుకంటే మీరు అన్నటువంటి మాట వృధా పోదు, శాపం అన్నమాట అది. అందుకని దయచేసి సశాప కైకేయీం ఘోర సపుత్రాం నా స్పృశేత్ ప్రభో, మీ శాపం కైకేయికి కానీ భరతునికి కానీ తగలకుండా ఉండేట్టుగా అనుగ్రహించండి. వాళ్ళకి మీ శాపం కాకుండా మీ అనుగ్రహం కావాలి వాళ్ళ యందు. అందుకని మీరు వాళ్ళ యందు దయ చూపి వాళ్ళని అనుగ్రహించి వాళ్ళ యందు మీ శాపం ఆ రోజు అన్నటువంటిది వాళ్ళకి తగలకుండా చేయండి, అంటే మీరు వెనక్కి తీసేసుకోండి, వాళ్ళని కూడా అనుగ్రహించండి అని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాడు రాముడు. అంటే అసలు ఇంకెవరిని చూడం సృష్టిలో అలాంటి వాళ్ళని. అంతటి మహాత్ముడైనటువంటి వాడు రాముడు అంటే. తథేతి స మహారాజ రామముక్త్వా కృతాంజలిం లక్ష్మణంచ పరిష్వజ్య పునర్వాక్యమువాచ. అప్పుడు దశరథ మహారాజు అలాగే నాయన తప్పకుండాను అని రాముడితో పలికి, తథా ఇతి అలాగే అని పలికి, రామముక్త్వా రాముడితో అలాగే అని పలికాడు, అలాగే చేస్తారని ఆయన అని పలికి లక్ష్మణుణ్ణి కూడా కౌగిలించుకున్నాడు. లక్ష్మణుణ్ణి కూడా కౌగిలించుకుని పునర్వాక్యము వాచ, మళ్ళీ ఒక మాట చెప్పాడు. లక్ష్మణుడిని కూడా కౌగిలించుకున్నాడు. అప్పుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే లక్ష్మణుడితో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాట ఎవరితో చెప్తున్నాడు? లక్ష్మణుడితో చెప్తున్నాడు. లక్ష్మణుడిని కౌగిలించుకుని రామం శుశ్రూషత భక్త్యా వైదేహ్య సహ సీతయా కృతా మమ మహాప్రీతి ప్రాప్తం ధర్మఫలం చతే.
లక్ష్మణుడిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాడు. నాయనా, నువ్వు మీ వదిన గారైనటువంటి సీతనేను, తర్వాత మీ అన్నగారిని రాముడినేను, వాళ్ళిద్దరి యందు ఎంతో భక్తితో నువ్వు ఎంత శుశ్రూష చేసేవరా నాయన. అది నాకు ఎంత ప్రీతి కలిగించింది తెలిసినా, నాకు ఎంత ఆనందం కలిగించావు నువ్వు అలా చేయడం వల్ల. మమ మహాప్రీతి కృత, నాకు ఎంతో ఆనందం కలిగించావు నువ్వు అలా చేయడం వల్ల. వదిన గారికినో అన్నగారికి అలా భక్తితో నువ్వు శుశ్రూష చేసావు ఈ 14 సంవత్సరాలు కూడాను, నాకు ఎంత ఆనందం కలిగించావురా నాయన. అందువలన ఏమంటున్నాడంటే ప్రాప్తం ధర్మఫలం చతే, అందుకని ఆ ధర్మం యొక్క ఫలం నువ్వు పొందావు అని ఇది ఆశీర్వచనం. ఇది కూడా ఆ ధర్మం నువ్వు ఆచరించినటువంటి అద్భుతమైనటువంటి విధంగా దాని యొక్క ఫలితాన్ని నువ్వు పొందేవరా నాయన. ధర్మం ప్రాప్స్యసి ధర్మజ్ఞ యశశ్చ విపులం భువి, నువ్వు ఈ భూలోకంలో ధర్మం ప్రాప్స్యసి, ధర్మం నేను ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటుంది. దాంతోపాటుగా విపులం యశశ్చ, విపులమైనటువంటి విస్తారమైనటువంటి కీర్తి కూడా నీకు సంప్రాప్తిస్తుంది. ఎందుకంటే నీలాగా అసలు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు నిజానికి. లక్ష్మణుడిని ఎవరైనా అడవికి వెళ్ళమన్నారటండి? ఎవరు వెళ్ళమనలేదు. ఒక రాముడిని మాత్రమే వెళ్ళమని కదా ఆవిడ కైకేయి కోరింది. అందుకని లక్ష్మణుడిని వెళ్ళమనలేదు. అయినప్పటికీ స్వయంగా తనంతట తాను అన్ని భోగాలు వదిలేసేసి అన్నగారే సర్వస్వం, వదిన గారే సర్వస్వం అనేటువంటిది వాళ్ళిద్దరినీ కూడా తల్లిదండ్రులుగానే భావించి వాళ్ళని సేవించినటువంటి మహానుభావుడు లక్ష్మణుడు. అందుకని అంటున్నాడు అన్నమాట, ధర్మజ్ఞ ధర్మం ప్రాప్స్యసి విపులం యశశ్చ భువి, ఈ భూమిపైన విస్తారమైనటువంటి కీర్తిని, ధర్మాన్ని కూడా నువ్వు పొందుతావు. రామే ప్రసన్నే స్వర్గం చ మహిమానం తథోత్తమం. చాలా ఏమంటున్నాడంటే రామే ప్రసన్నే స్వర్గం చ మహిమానం తథోత్తమం, నువ్వు రాముడు నీ యందు ప్రసన్నమైనటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు ఆయన. అందువల్ల నీకు ఏమవుతుందంటే నీకు స్వర్గము అనేటువంటిది, మహత్తరమైనటువంటి స్థితి అనేటువంటిది కూడా నువ్వు పొందగలుగుతావు నువ్వు చేసినటువంటి ఈ దీనివల్ల. అందుకని నువ్వు అలాగా చేయవలసింది, నువ్వు అలా పొందుతావు నాయన అని ఆశీర్వదిస్తున్నాడు మరి దశరథ మహారాజు. లక్ష్మణుడిని ఎంతో ఆనందంతో ఎంతో దీంతో ఆశీర్వదిస్తున్నాడు. రామం శుశ్రూష భద్రంతే సుమిత్రానందవర్ధన, రామ సర్వస్య లోకస్య హితేషు అభిరత సదా. ఇంకా ఏమంటున్నాడంటే, నాయనా రాముడికి నువ్వు చేసినటువంటి శుశ్రూష ఉందే కొనసాగించు. నువ్వు రాముడికి శుశ్రూష అనేటువంటిది కొనసాగించవలసింది. ఎప్పట్లాగే నీకు భద్రం అలా చేయడం అనేటువంటిదే నీకు శుభాన్ని కలిగిస్తుంది నాయన. రాముడిని నువ్వు ఎందుకు కారణం అంటే రాముడున్నాడే సర్వస్య లోకస్య హితేషు అభిరత సదా. రాముడు ఎప్పుడు కూడా సమస్త జీవుల యొక్క హితమనందే తన యొక్క హితం అనేటువంటిది చూసినటువంటి వాడు. సమస్త లోకాలు సర్వస్య లోకస్య, సమస్త లోకాల యొక్క హితేషు అభిరత, దాని అందే ఇష్టం ఆయనకి. ఆయన అభిరతుడు దాని యందు, అంటే బాగా ఇష్టం కలిగినటువంటి వాడు. ఏమిటి ఇష్టం రాముడి కంటే? అందరూ సమస్త లోకాలు అందరూ కూడా సుఖంగా ఉండాలి, వాళ్ళకి హితంగా కలగాలి అనేటువంటిది ఆయనకు కావాల్సినటువంటిది. అందువల్ల అటువంటి రాముణ్ణి నువ్వు నిరంతరము శుశ్రూష చేస్తూ కూడా ఉన్నట్టయితే నీకు మంచిది. అందుకని నువ్వు కొనసాగిస్తూ ఉండు అని చెప్పి మళ్ళీ లక్ష్మణుడితో చెప్తున్నాడు. ఏతే సేంద్రాస్త్రయో లోకాః సిద్ధాశ్చ పరమర్షయః అభివాద్య మహాత్మానం అర్చంతి పురుషోత్తమం. చూసావా లక్ష్మణ, సేంద్రాః ఇంద్రుడితో కలిసినటువంటి త్రయోలోకాః
ఈ మూడు లోకాలు కూడా మూడు లోకాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇంద్రుడితో కలిసి, అలాగే సిద్ధులు, పరమర్షులు, మహర్షులైనటువంటి వాళ్ళందరూ కూడా అభివాద్య మహాత్మానం అర్చంతి. రాముడికి అభివాదనం చేసి వాళ్ళందరూ కూడా రాముడిని అర్చన చేస్తున్నారు. పురుషోత్తమం, ఆయన పురుషోత్తముడిగా ఆయన్ని అర్చిస్తారు. చూసావా రాముడిని ఆయన పూజిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఏతత్తదుక్తం అవ్యక్తం అక్షరం బ్రహ్మసంహితం దేవానాం హృదయం సౌమ్య గుహ్యం రామ పరంతప. ఆయన నువ్వు కూడా శత్రువులను దమించినటువంటి వాడివి, సౌమ్యుడైనటువంటి వాడివి. అలాగా నువ్వు దేవతల యొక్క హృదయం ఉందే, అది పరమ గుహ్యమైనటువంటిది. అంటే దేవతలు వాళ్ళు ఈయన ఎవరో ఆయన తెలిసినటువంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు, అటువంటిది. అందుకని ఈయన వేద ప్రతిపాదకుడైనటువంటి వాడు. అంటే బ్రహ్మ సంహితం అవ్యక్తం అక్షరం. ఈయన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు కానీ వ్యక్తిగా అవ్యక్తుడైనటువంటి వాడు, అవ్యక్త పరబ్రహ్మమైనటువంటి వాడు, బ్రహ్మ సంహితమైనటువంటి వాడు. అటువంటి దేవతలు, అటువంటి వేదములు మొదలైనటువంటి వాడితో ఈయన బ్రహ్మ అవినాశుడే, అసలు ఏమాత్రం వినాశం లేనటువంటి అటువంటి అవ్యక్తం అక్షరం అంటే క్షరం లేనటువంటి అటువంటి పరబ్రహ్మమైనటువంటి వాడే ఈయనని చెప్పి దేవతలు వాళ్ళందరూ కూడా ఈయన్ని వాళ్ళు అర్చిస్తున్నారు. చూసావా? అవాప్త ధర్మాచరణం యశశ్చ విపులం త్వయా ఏవం శుశ్రూషతా అవ్యగ్రం వైదేహ్యా సహ సీతయా. నాయనా, వైదేహ్యా సీతయా సహా, విదేహరాజు కూతురైనటువంటి సీతతో కూడా కలిసి ఉన్నటువంటి ఈ రాముణ్ణి ఈ విధంగానే ఇంతకు ముందులాగే శుశ్రూష అనేటువంటి చేస్తూ ఉండు నువ్వు తప్పకుండా. దానివల్ల నువ్వు ధర్మాచరణం అనేటువంటిది నీకు ఎప్పుడు నిలుస్తుంది. దానివల్ల ధర్మం అనేటువంటిది ఆచరిస్తున్నటువంటి దానికి ఫలితం అనేటువంటిది, దాంతో నువ్వు యశస్సు కూడా ఎంతో విపులమైనటువంటి యశస్సు కూడా అది చేస్తూనే దానివల్లే నీకు ఎంత యశస్సు, నీకు ఎంత కీర్తి వచ్చింది. ఈ కీర్తి అంతా కూడా దేనివల్ల వచ్చిందంటే నువ్వు ఈయన యొక్క సేవ, వీళ్ళిద్దరికీ కూడా శుశ్రూష చేసావు, దానివల్ల వచ్చింది. ఇత్యుక్త్వా లక్ష్మణం రాజా స్నుషాం బద్ధాంజలిం స్థితాం పుత్రీత్యాభాష్య మధురం శనైరేనాం ఉవాచ. లక్ష్మణుడితో ఈ విధంగా మాట్లాడి దశరథ మహారాజు బద్ధాంజలిం స్థితాం స్నుషాం, తన ఎదురుగుండా చేతులు కట్టుకొని నమస్కరిస్తూ తన ఎదురుగుండా నుంచున్నటువంటి కోడలైనటువంటి సీతని ఆమె కేసు చూసి పుత్రీ అభాష్య, అమ్మా నువ్వు నాకు కూతురు లాంటి దానివే, నువ్వు నాకు ఎంతో ఇష్టమైనటువంటి దాని అమ్మా నువ్వు అని అంటూ మధురం, చాలా మధురంగాను, శనై మెల్లిగాను ఆవిడతో అంటున్నాడు. ఏమనంటే కర్తవ్యో నతు వైదేహి మన్యుస్త్యాగమిమం ప్రతి రామేణేదం విశుద్ధ్యర్థం కృతం వై త్వద్హితైషిణా. అమ్మా నువ్వు ఎంతో త్యాగం చేసినటువంటి దానివమ్మా నువ్వు ఎంత త్యాగం చేసావు. కాదు, నువ్వేమంటున్నా అంటే నువ్వు రాముడి మీద ఏమాత్రమైన కోపం ఉంటే నువ్వు వదిలివేయవలసిందే అన్నాడు. ఎందుకనంటే నీ హితము కోరినటువంటి వాడు ఈయన. అలాగే ఎందుకని కోపం ఎందుకంటున్నాడంటే ఒకవేళ నీ పవిత్రత ప్రకటించడం కోసం నిన్ను ఇలాగా నువ్వు అగ్నిలో ప్రవేశం చేసేటువంటి విధంగా చేయవలసి వచ్చింది కదా, అందుకని దానికి నీకు ఏమైనా కోపం ఉంటే
రాముడి మీద అది త్యాగం చేయవలసింది అంటున్నాడు, త్యజించవలసింది. ఎందుకనంటే మన్యు అంటే అగ్ని, కర్తవ్యో నతు వైదేహి మన్యు. మన్యు అంటే కోపం అన్నమాట. అగ్ని అంటే కోపం. ఆ కోపాన్ని త్యాగం ఇమం ప్రతి, ఈ రాముడి యందు త్యాగం ఉన్నటువంటి కోపాన్ని త్యజించవలసి. ఎందుకంటే ఇదం విశుద్ధ్యర్థం వై కృతం త్వద్హితైషిణ, నీ హితం కోరినటువంటి వాడై నీ యందు ఏ రకమైనటువంటి అపవాదం ఉండకుండా ఉండడం కోసం, నీ హితం కోసం ఆ విధంగా వ్యవహరించాడు తప్ప వేరే ఏం కాదమ్మా. అందుకని రాముడి మీద అలా ఎందుకు చేశాడు అనేటువంటి ఏమాత్రమైన కోపం ఉంటే దాన్ని వదిలేసేయి. సుదుష్కరమిదం పుత్రి తవ చారిత్ర లక్షణం కృతం యత్తే అన్యనారీణాం యశో హ్యభిభవిష్యతి. తల్లి, నువ్వు నీ యొక్క చరిత్ర అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదమ్మా. నువ్వు ఎందుకంటే అగ్ని ప్రవేశం చేసి నిరూపించుకున్నావు నీ పవిత్రతని. సుదుష్కరం ఇదం, ఇది ఎవరు చేయగలిగినటువంటి పని కాదు. ఓ పుత్రి, నీ యొక్క చరిత్ర ఉందే, నీ చరిత్ర సుదుష్కరం, చాలా ఎవరు కూడా అటువంటి విధంగా చేయలేరు, చాలా కష్టమైనటువంటి. సుదుష్కరం కృతం యత్తే అన్యనారీణాం యశోహి అభిభవిష్యతి. ఇతర స్త్రీలందరూ కూడా నిన్ను ఎప్పటికీ కూడా సీత అంటే పవిత్రురాలు అని చెప్పుకోక తప్పదు. నిన్ను నీ పవిత్రత అనేటువంటిది స్త్రీ లోకానికి అంతటికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటిదిగా ఉంటుంది. అటువంటి దుష్కరమైనటువంటి పని నువ్వు అగ్ని ప్రవేశం చేయడం అనేటువంటిది. నత్వం కామం సమాధేయ భర్తృ శుశ్రూషణం ప్రతి అవశ్యం తు మయా వాక్యం ఏషతే దైవతం పరం. నీ పతి భర్త గారిని సేవించడం అనేటువంటి విషయంలో ఉందే, నీకు నేను చెప్పవలసింది ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు నీ భర్తకి నువ్వు చేసినటువంటి సేవ, భర్త మీద నీకు ఉన్నటువంటి అనురాగం అనేటువంటిది అద్వితీయమైనటువంటిది. ఆ విధంలో ఆ విషయంలో నీకు అసలు చెప్పవలసినటువంటిది ఏమీ లేదు. నత్వం కామం సమాధేయ అంటే నీకు ఇంకా ఇంతకంటే ఆ విషయంలో భర్తృ శుశ్రూషణం ప్రతి, భర్తని శుశ్రూష చేయడం అనేటువంటి విషయంలో నీకు నా సమాధేయ, నేను నీకు చెప్పవలసినటువంటిది ఏమీ లేదు. అవశ్యం తు మయా వాచ్యం ఏషతే దైవతం పరం. అందువల్ల నువ్వు ముందే తప్పకుండా రాముణ్ణే నీకు పరదయం అనేటువంటిది మాత్రం నువ్వు గుర్తుంచుకో, అంతే. ఇది ప్రతి సమాదిశ్య పుత్రౌ సీతాం చ రాఘవ. రఘువంశంలో జన్మించినటువంటి ఆ మహారాజు అయినటువంటి దశరథుడు ఈ విధంగా ప్రతి సమాదిశ్య వాళ్ళందరికీ కూడా తన ఆదేశాన్ని ఈ విధంగా ఇచ్చాడు. ఎవరికి? పుత్రవు కొడుకులిద్దరికీను, సీతాంచ కోడలైనటువంటి సీతాదేవికి కూడా తన యొక్క సందేశాన్ని ఈ విధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి వాడై దశరథ నృప, రాజైనటువంటి దశరథ మహారాజు విమానేన ఇంద్రలోకం యయౌ, మళ్ళీ ఆ విమానంలోనే తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు దశరథ మహారాజు. ఎంత అద్భుతం చూడండి. అంటే ఇక్కడ తాను శరీరం వదిలేప్పుడు రాముడిని చూడలేకపోయాను అనేటువంటి ఒక బాధ, అంటే ఆ లోటు ఉండిపోయింది అని పాపం. రాముడిని తలుచుకుంటూనే శరీరం వదిలేడు. కానీ రాముడిని దూరంగా పంపించాననేటువంటిది, రాముడిని యొక్క విరహం అనేటువంటి దుఃఖంతో ఆయన శరీరం వదిలేడు. ఇప్పుడు రాముణ్ణి కృతార్థుడైనటువంటి వాడిని, పైగా దేవతలందరూ ఆయన సాక్షాత్తు పరమపురుషుడైనటువంటి స్తోత్రం చేస్తున్నటువంటి వాడిని చూసి
ఆ విధమైనటువంటిగా చూసిన తర్వాత ఆయనలో ఆ రకమైనటువంటిది ఎటువంటి బాధ దుఃఖం ఏమీ లేకుండా మొత్తం అన్నీ కూడా వెళ్ళిపోయి ఆయన కూడా తన మనోరథం పూర్తి అయినటువంటి వాడుగా అయ్యాడనమాట. ఆ రకంగా ఉన్నాడనమాట. విమానమాస్థాయ మహానుభావ శ్రియాచ సంహృష్ట తనుర్నృపోత్తమ నృపోత్తమ శ్రేష్ఠుడైనటువంటి వాడు, రాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అటువంటి మహానుభావుడైనటువంటి వాడు ఆయన. శ్రియాచ తన యొక్క శ్రీ అంటే తన యొక్క శోభతో ఆయన విమానస్థాయ విమానంలో ఉన్నాడనమాట. విమానంలో ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి వాడు, తన దీంట్లో ఉన్నటువంటి వాడు, అలా ఉన్నటువంటి వాడిని ఆమంత్రి పుత్రౌ సహసీతయా చ జగామ దేవప్రవరస్య లోకం. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ వాళ్ళని తన యొక్క ఆయన ఎంతో పులకరిస్తూ ఉన్నటువంటి వాడై ఆ విమానంలో ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ ముగ్గురిని కూడా అంటే తన కొడుకు కుమారుల్ని కోడల్ని వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళ దగ్గర నుంచి సెలవు తీసుకుని ఆయన తన ఇంద్రలోకానికి బయలుదేరి విమానంలో వెళ్ళిపోయాట దశరథ మహారాజు. ఎంతటి అద్భుతమైనటువంటి సన్నివేశం చూడండి. ఆయన దివ్య శరీరంతో వచ్చాడు, దివ్యమైనటువంటి విమానంతో వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు తన కుమారుడైనటువంటి రాముడు ఆ శత్రువు అయినటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించి కృతార్థుడైనటువంటి వాడు, లోకానికి హితం చేసినటువంటి వాడు. దేవతలందరూ స్వయంగా దిగి వచ్చి బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి ఈయనే పరమపురుషుడైనటువంటి స్తోత్రం చేసినప్పుడు అలాగ స్తోత్రం చేస్తుంటే అది చూసి ఎంతో ఆనందించినటువంటి వాడు ఆయన. అలా తన మనోరథం పూర్తయినటువంటి వాడై లక్ష్మణుడిని కూడా ఎంతో మెచ్చుకొని, సీతాదేవిని కూడా ఎంతో మెచ్చుకొని వాడికి ఆశీర్వచనం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తర్వాత కర్తవ్యం అనేటువంటి కూడా చెప్పి ఆయన తిరిగి తను ఉన్నటువంటి లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో మనకి 119వ సర్గ మనకి పూర్తి అయింది. చాలా అద్భుతమైనటువంటిది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.